సార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కొడాలి నానికి సంబంధించి వైరల్ అవుతుంది సార్, తనకి హార్ట్ సర్జరీ అని. కాకపోతే ముంబై నుండి అటు నుంచి అటు జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏమంటారు సార్ దీనికి? అది వార్తలు ఎందుకు వస్తున్నాయి అంటే బేసిక్గా ఇప్పుడు ఏ హాస్పిటల్లో అయితే ఆయన జాయిన్ చేయించారో అక్కడ స్టాండ్ చేస్తాము, బైపాస్ సర్జరీస్ అనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఏజీ అంటే మనందరికీ తెలుసు, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చాలా పెద్ద హాస్పిటల్ అది. ఆయన ఏషియాలోనే ఆయన #1 డాక్టర్ ఆయన. అట్లాంటి హాస్పిటల్లో ఈయనకి జరగని వైద్యం అంటూ ఎందుకు ఉంటుంది? ఈయన ముంబైకి వెళ్తాం కరెక్టేనా, లేకపోతే అందులో ఏమైనా వ్యత్యాసం ఉందా అన్న అనుమానాలు కొంతమంది ప్రకటిస్తాం జరుగుతుంది. ఇంకొంతమంది ముంబైలో కూడా ఇప్పుడు కాదు ఇంకా సీరియస్ అవుతుంది, ఇంక ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిపోతారు అని రూమర్లు కూడా క్రియేట్ అవుతున్నాయి. అయితే నేనేమంటా అంటే ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నప్పుడు మనము ఆయనకి డెఫినెట్గా ఏదైనా నిజంగానే సీరియస్గా ఉంటే పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించుకొని మనము రూమర్స్ స్ప్రెడ్ చేయాలి. కానీ రాజకీయాల్లో శత్రుత్వము ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అంటే ఒక మనిషి చావు బతుకులో ఉన్నా కూడా వాళ్ళ మీద మీమ్స్ చేస్తాం అనేది మనము చూస్తూ ఉంటాం. ఈ విషయంలో మనం పర్టికులర్గా చూసుకుంటే కొడాలి నాని గారు ఇంతకు ముందు మాట్లాడిన మాటలు బూతులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నెక్స్ట్ ఆయనే అరెస్ట్ అవుతారు అన్నది రాష్ట్రం అంతా కూడా కూస్తుంది. కాబట్టి ఇట్లాంటి రూమర్లు కూడా కేవలం ఆయనను అరెస్ట్ చేస్తారు, వంశీ గారు ఎవరైతే లోపల ఉన్నారో ఆయన చిత్రహింసలు పెడుతున్నారు, నెక్స్ట్ మీకే పెడతారు కాబట్టి నిజంగానే ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటంలో అర్థం ఉంది. సో కేవలం ఇవన్నీ రూమర్లు, ఆయనకి ఏం లేదు అని చెప్తంలో కూడా నిజం ఉందని నేను అనుకోవట్లేదు. ఈ టెన్షన్కైనా ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉంటుందని నేను పర్సనల్గా భావిస్తున్నాను.